శ్రీ అన్నదానం సుబ్రహ్మణ్యం గారు, మీరు చెప్పండి, ఇప్పుడు పాశ్చాత్య ధోరణితో కుటుంబాలు విడాకుల సంస్కృతి అన్నది చాలా వరకు పెరిగిపోతూ ఉంది. మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం, సోషల్ మీడియాలో. ఇది చాలా బాధ కలిగించే అంశం. అంటే కుటుంబాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఒక చక్కటి సంప్రదాయం అన్నది దేశ సౌభాగ్యానికి పట్టుకొమ్మలు. అటువంటి నేపథ్యంలో ఈ విడాకుల సంస్కృతి కారణం ఏంటి, పరిష్కార మార్గాలు ఏంటి చెప్పండి సుబ్రహ్మణ్యం గారు. సనాతన భారతీయ జీవనంలో భారతదేశానికి ఉన్నటువంటి ఒక విశిష్టత ఏమిటంటే కుటుంబ వ్యవస్థ. ఇది హిందూ జీవనానికి, భారతీయ జీవనానికి ప్రాణాధారం. ఒక మాటలో చెప్పాలంటే జీవగర్ర. మన దేశాన్ని, మన సమాజాన్ని నిలబెడుతున్నటువంటిది ఇదే వ్యవస్థ. విడాకుల గురించి చెప్తున్నారు. సాధారణంగా మనిషి అనేటువంటి వాళ్ళు శిశువు కుటుంబంలో ప్రవేశించిన తర్వాత, తల్లి గర్భంలోంచి బయటికి వచ్చిన తర్వాత పశువులుగా తయారు కాకుండా బయటకు వెళ్ళవలసినటువంటి బాధ్యత కుటుంబానికి ఉంటుంది. శిశువు పశువుగా మారకూడదు. అలా వాళ్ళని తీర్చిదిద్దవలసిన బాధ్యత కుటుంబానిది. బయట సమాజంలోకి వచ్చిన తర్వాత మనిషి మానవోత్తముడు కావాలి. నర మృగంగా, నర పశువుగా తయారు కాకూడదు. ఆ విధంగా మనిషిని తీర్చిదిద్దేటువంటి వ్యవస్థ విద్యా విధానంలో జరగాలి. ఇటు కుటుంబ జీవనము, అటు విద్యా విధానము, ఈ రెండిటి చోట మర్చిపోకూడనటువంటి ఒక విషయం ఏంటంటే ధర్మము, సంస్కృతి అనేటువంటిది. ధర్మం అంటే చాలామంది ఇదేదో బ్రహ్మ పదార్థం అనుకుంటారు. కాదు. ధర్మం అంటే పూజా పద్ధతి కాదు, ఆరాధనా పద్ధతి కూడా కాదు. ధర్మం అంటే ఏ పని చేస్తే సమాజానికి హితం కలుగుతుందో, ప్రజలకు మేలు కలుగుతుందో, దేశం అభివృద్ధి చెందుతుందో ఆ పని చేయడం ధర్మం. ఇది ధర్మానికి ఉన్నటువంటి ఒక విస్తృతమైన, వ్యాపృతమైనటువంటి అర్థం. ఇది ప్రజల హృదయాలలో అక్షుణ్ణంగా నిలవాలి. అందుకే ధర్మో ధారయతే ప్రజాః అన్నారు. ధర్మము ప్రజలను ధరించి ఉంటుంది. ప్రజలు ధర్మాన్ని మరిచిపోనంత వరకు సమాజానికి కీడు జరగదు, దేశానికి అభివృద్ధి జరుగుతుంది. ఇందాక రామకృష్ణ గారు చెప్పారు కదా, తెలంగాణ ప్రాంతంలో, ఒక తెలంగాణ ప్రాంతంలోనే కాదు, మొత్తం యావత్ భారతదేశంలో కూడా అరాజకత్వము ప్రబలకుండా ఉండాలి అంటే ధర్మము అనేటువంటిది అత్యంత అవసరమైనటువంటిది. కాబట్టి ధర్మబద్ధమైన రాజ్యాన్ని నడపటం, ధర్మబద్ధమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేయటం ఒకవైపు ప్రభుత్వానికి ఉండవలసిన బాధ్యత, మరొక వైపు సమాజము కూడా ఈ వ్యవస్థ గురించి ఆలోచించవలసినటువంటిది. సమాజము కుటుంబం కేంద్రంగా వ్యక్తులను ధర్మబద్ధులను చేయాలి. అయితే సమాజంలో ఈ రోజున భారతదేశంలో ఒక వివాహ వ్యవస్థ అనేటువంటిది ఒక విశిష్టమైన వ్యవస్థ ఉన్నది. జార్జ్ బుష్ గారు, నేను వివరంగా చెప్పను సమయాన్ని దృష్టిలో పెట్టుకుని, అమెరికాకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 11 ఏళ్ల బాలిక బుష్ గారికి లేఖ రాసింది. నాకు 11 సంవత్సరాల వయస్సు వచ్చింది, అమెరికా ఇంత గొప్ప దేశము, అంత గొప్ప దేశం అంటున్నారు, ఇంతవరకు నాకు నా తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, దయచేసి నా తల్లిని, నా తండ్రిని చూపించండి అని చెప్పి ఆమె వేడుకున్నది. జార్జ్ బుష్ వాజ్ హెల్ప్లెస్. కానీ అది అటువంటి వ్యవస్థ కానీ, అటువంటి సంస్కృతి యొక్క ప్రభావం కానీ, అలాంటి జీవన విధానం యొక్క ప్రభావం కానీ భారతదేశం మీద పడకుండా భారతీయ సమాజము జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉన్నది. కుటుంబాలు ఈ విషయంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం ఉన్నది. వ్యక్తులు కూడా తమ జీవితాన్ని తాము ఆత్మ విమర్శ చేసుకుంటూ సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్, ఒక ఆత్మ అనుశాసనాన్ని పాటించుకుంటూ నేను ఎటువంటి ప్రవర్తనను కలిగి ఉన్నాను, ఏ విధమైనటువంటి ఆలోచనను కలిగి ఉన్నాను, నేను చేస్తున్న పని
ధర్మబద్ధమా లేదా ధర్మరాహిత్యమా, ఇది మంచిదా కాదా, ఈ విధమైనటువంటి విశ్లేషణ చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగించవలసి ఉంటుంది. వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ. మార్గరెట్ థాచర్ యునైటెడ్ కింగ్డమ్కి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక భారతీయ సమాజం జరుపుకుంటున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి భారతీయ కుటుంబ వ్యవస్థను ఆమె మెచ్చుకుంటూ ప్రశంసించుకుంటూ, మా యునైటెడ్ కింగ్డంలో కూడా ఇలాంటి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం మేము చేస్తాము. ప్రపంచ దేశాలన్నీ భారతీయ కుటుంబ వ్యవస్థను ప్రశంసిస్తూ ఈ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవాలి, దత్తత చేసుకోవాలి, స్వీకరించాలి అని చెప్పి ఆలోచన చేస్తుంటే, భారతీయ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ కుటుంబ వ్యవస్థ యొక్క విలువలు తెలియక దీనిని విచ్ఛిన్నం చేసుకునేటువంటి ఒక ఆలోచనలో పడిపోతున్నందుకు మనం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉన్నది. సానందం సదనం. నివసించే ఇల్లు ఎలా ఉండాలండి? శాంతి నివాసంగా ఉండాలి, ఆరోగ్య సదనంగా ఉండాలి, లక్ష్మీ నిలయంగా ఉండాలి, ఒక సరస్వతీ మహల్గా ఉండాలి, ఒక ఆనంద భవనంగా తన ఉండేటువంటి ఇంటిని నిర్మాణం చేసుకోవాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే, కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు తామంతా ఒక్కటి కలిసి ఉంటే కలదు సుఖం. ఈ విధమైనటువంటి కాన్సెప్ట్ని, జీవన పద్ధతిని సమాజం మర్చిపోతున్నది. కుటుంబంలో విభేదాలు తల ఎత్తుతున్నాయి. రామలక్ష్మణుల కుటుంబం, దశరథుని యొక్క కుటుంబం కలిసి ఉన్నది, ఆదర్శంగా ఉన్నారు. పాండవుల యొక్క కుటుంబం కలిసి ఉన్నది, ఆదర్శంగా ఉన్నారు, ధర్మబద్ధంగా ఉన్నారు. ఈ కుటుంబంలో ఉన్నటువంటి నెక్స్ట్ జనరేషన్ ఆర్ కమింగ్ జనరేషన్, ప్రస్తుత తరము కానీ రాబోయేటువంటి తరం కానీ చూచి నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి అనుకరణ అనేటువంటిది వాళ్ళ యొక్క జీవితంలో ప్రధానంగా ఉంటూ ఉంటుంది. ఎలా పెద్దవాళ్ళు నడుచుకుంటూ ఉంటే దానికి అనుగుణంగా వీళ్ళు తయారవుతూ ఉంటారు. ఒక ఉత్తమమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, ఒక యోగ్యమైనటువంటి జీవన విధానం కుటుంబాలలో అలవరుచుకుంటూ ఉండాలి. దానికి సంబంధించినటువంటి ఒక వాతావరణం నిర్మాణం చేసుకుంటూ ఉండాలి. కుటుంబంలో మనిషి ఆలోచనలు, వికాసము అనేది ప్రధానంగా దీని ఆధారంగానే జరుగుతాయి. కుటుంబంలో తల్లిదండ్రులు ఇచ్చేటువంటి సంస్కారము, కుటుంబంలో ఇతర సభ్యులు ఇచ్చేటువంటి సంస్కారం, మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్. ఈ రోజున భారతీయ సమాజము ఏ మానవతా సంబంధాలకు పెట్టింది పేరుగా ప్రపంచంలో ప్రసిద్ధి పొందిందో, ఈ రోజున మానవ సంబంధాలన్నీ కూడా బలహీనమైపోతున్నాయి. ఈ ప్రమాదం నుంచి సమాజాన్ని రక్షించుకోవలసినటువంటి బాధ్యత కూడా కుటుంబ వ్యవస్థకు ఉంటుంది. వివాహాల విషయంలో ఒక వధువు యొక్క ఇచ్ఛకు అనుగుణంగా, ఒక వరుని యొక్క ఇచ్ఛకు అనుగుణంగా వివాహాలు జరుగుతూ ఉంటాయి, చేస్తూ ఉంటారు. కానీ వివాహ వ్యవస్థ చాలా పవిత్రమైనటువంటిది. భార్యను గురించి చెప్తూ సహధర్మచారిణి అని చెప్తారు. ధర్మమునందు కలిసి చెరించేటువంటిది. కష్టమైన, సుఖమైన, దుఃఖమైన, విషాదమైన, ఆనందమైన అన్నీ కూడా పంచుకుంటూ ఉంటారు. ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి నాతి చరితవ్య. ఇది మన భారతీయ వివాహ వ్యవస్థలో కాగితాల మీద సంతకాలు ఉండవు. అనేక మంది సమక్షంలో వాళ్ళిద్దరూ తీసుకునేటువంటి ఒకానొక ప్రతిజ్ఞ, ఒకానొక దీక్ష. కానీ ఈ రోజున ఏమవుతోంది? ఈ విలువను మర్చిపోతున్నారు, ఈ సంస్కారాన్ని మర్చిపోతున్నారు. ఈ రోజున వ్యక్తిగతమైనటువంటి అహంకారమో, ఇది కొంత తొందరపాటుతనాన్ని కలిగి ఉన్నటువంటి కారణంగా దుష్పరిణామాలు కలుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు ఉమ్మడి వ్యవస్థ అనేది దీన్ని కంట్రోల్ చేస్తూ ఉన్న సందర్భాలు ఉన్నాయి. అటువంటిది మరి ఉమ్మడి వ్యవస్థ సాధ్యమా అన్నది సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. ఉమ్మడి కుటుంబాల కారణంగానే మనుషులలో సంస్కారాలు పెరుగుతూ ఉండేవి. దాంతోపాటు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఆనందమైన, విషాదమైన పంచుకోవడానికి మనుషులు ఉంటూ ఉండేటువంటి వారు. పెదనాన్న, పెద్దమ్మ, చిన్నాన్న, చిన్నమ్మ, లేకపోతే పెదనాన్న కొడుకు, తల్లి, అన్న, తమ్ముడు, ఈ విధమైనటువంటి మానవ సంబంధాలలో మనుషులు తమ హావభావాలని, సుఖ దుఃఖ అనుభూతిని పంచుకునేటువంటి ఒక విశాలమైనటువంటి కుటుంబ వ్యవస్థ ఉండేది. ఈ రోజున అది లేదు. అన్నీ కూడా కుటుంబ వ్యవస్థ
దూరమైపోతూ వస్తున్నది. అయితే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా యుగానుకూల పరివర్తన, కాలానుగుణమైన మార్పు సమాజంలో రావాలి. పూర్వం 30 మంది కలిసి ఒక్క కుటుంబంలో నివసించేవారు. ఇప్పుడు ప్రాక్టికల్గా ప్రత్యక్షంగా అది సాధ్యం కాకపోతే సవాళ్ళు అది ఒక పెద్ద సవాలు. అది ప్రత్యక్షంగా సాధ్యం కాదు. అందరూ ఒకే సమయానికి ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినప్పుడు అందరూ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తారు, సర్వర్ పనిచేస్తుంది, పని చేయకపోతుంది, వైఫై పనిచేస్తుంది, పని చేయకపోతుంది. కాబట్టి ఏంటంటే కుటుంబాలు జీవించడానికి అనుగుణంగా వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా వేరువేరు కుటుంబాలైనా వేరువేరు మనస్సులు కాకుండా ఉండాలి. ఇది ఈ రోజున ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో మనం ఆలోచించవలసినటువంటిది. అవును, ఒక పర్వదినం మీరు చెప్పింది కరెక్టే. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ సాధ్యం కాకపోయినా అంటే ఉమ్మడి మనస్తత్వం, ఉమ్మడి మనస్తత్వం అనేటువంటిది కలిగి ఉండాలి. ఏ విషయం వచ్చినప్పటికీ కూడా ఒకరితో ఒకరు పంచుకుని, సలహా తీసుకుని, సూచన తీసుకుని, ఏది ఉపయోగకరమైనటువంటిదో ఆ నిర్ణయాన్ని తీసుకోగలిగేటువంటి వ్యవస్థ ఉండాలి. అంటే కుటుంబ పెద్ద దూరంగా ఉన్నా కూడా వారిని పర్యవేక్షిస్తూ సలహాలు సూచనలు ఇస్తూ ఈ యొక్క కుటుంబ పరిరక్షణకు వారు తోడ్పడాలి. ఆ విధంగా కూడా మనం ఉమ్మడి కుటుంబ వ్యవస్థని మనం ఇప్పుడు కొనసాగించుకోవచ్చు, అంటే పరోక్షంగా కొనసాగించుకోవచ్చు అని మీరు సూచిస్తూ ఉన్నారు. చాలా సంతోషం సుబ్రహ్మణ్యం గారు. మనం ఈరోజు చాలా చక్కటి విడాకులు కూడా పెరిగిపోతున్న కారణం ఏంటంటే ఈ రోజున జుడిషియల్లోకి వెళ్ళినప్పుడు చాలామంది ఎక్కువగా ఏ కేసులోనే అంటే సివిల్ కేసులు కాదు, క్రిమినల్ కేసుల కంటే కూడా ఎక్కువ ఉన్నటువంటివి ఏంటంటే విడాకుల కేసులు. కారణం ఏమిటి? ఇంగ్లీష్లో ఒక పదం చెప్తారు, ఇండివిడ్యువాలిటీ అనే ఒక పదాన్ని చెప్పి ఆ వ్యక్తిగతము అనేటువంటి చెప్తూ ఉంటారు. సో అలాంటివన్నీ ఏ విధంగానైనా సరే సమసిపోవాలని మనం ఆశిద్దాం. ఈ యొక్క సందర్భంగా వ్యక్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకోవాలి తప్ప వ్యక్తిగతాన్ని దృష్టిలో పెట్టుకోకూడదు. అవును, ఆ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకున్నప్పుడు, వికసించుకున్నప్పుడు ఇలాంటి విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. సంఘర్షణ రాకుండా సమన్వయం ఏర్పడి ఈ విడాకులు అనేటువంటివి లేకుండా మావిడాకులు కట్టేటువంటి, తోరణాలు కట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది.